అండ్ ఈరోజు మన కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన ముఖ్య అతిథి సో మా రాకింగ్ స్టార్ సో మంచు మనోజ్ గారిని వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ కూడా గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రతి ఒక్కరిని వేదికపైకి మేము ఆహ్వానిస్తున్న గెస్టులందరం కూడా. అలాగే ఈరోజు మా యొక్క ప్రొడ్యూసర్స్ సో మధు గారిని అండ్ దివాకర్ గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మా డైరెక్టర్ శంకర్ గారిని కూడా వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఫైట్ మాస్టర్ డాగిన్ ప్రకాష్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈరోజు సో మన ముఖ్యంగా ఈరోజు ఇంతమంది కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యమంటే వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరో హీరోయిన్ గారు అండ్ ఎక్స్పెషల్లీ హీరో కౌశల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అండ్ అలాగే అండ్ ఎక్స్పెషల్లీ అండ్ ఈరోజు మా హీరోయిన్ లీసా గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే మరొక ముఖ్య అతిథి మరొక హీరో మా త్రిగుణ్ గారిని కూడా వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తూ అండ్ అలాగే ఈరోజు మరొక హీరో సో మా విజయ్ శంకర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే హీరోయిన్ సౌమ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సో 100 సినిమాల నిర్మాత సో మా గురూజీ సో మా తుమ్మలపల్లి రామసత్యన గారిని కూడా వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తూ అండ్ అలాగే ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా ఇంత హ్యాపీగా గ్యాదర్ అయ్యి ఇంత బాగా ఈవెంట్ సక్సెస్ఫుల్గా ముందుకి నడుస్తున్న సందర్భంలో సో మన ఈవెంట్ని స్పాన్సర్ చేసినటువంటి మా వివిజి రాజు గారు సో స్వామి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో మన ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే మనకి మెయిన్ గా కావాల్సింది స్పాన్సర్. సో ఈ కార్యక్రమం అనుకున్న వెంటనే మనకి స్పాన్సర్ గా ముందుకు వచ్చిన మన వివిజి రాజు గారికి మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అండ్ 1 minute అన్న ఇంకొక రావాల్సి ఉన్నారు. అంటే లుకాలపు బ్రదర్స్ సోమేష్ గారిని మన్మధరావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మరి ముందుగా ఈ రోజున మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంచు మనోజ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అంతకంటే ముందుగా ఈరోజు మనందరికీ తెలిసిందే చాలా గొప్ప వ్యక్తి సీనియర్ నటుడు విజయకాంత్ గారు ఈరోజు పై లోకానికి వెళ్ళారు. అండ్ ఆయన గొప్ప నటుడే కాదు, ఒక మంచి పొలిటికల్ ఐడియాలజీతో ఉన్న ఒక మనిషి, ఒక గొప్ప వ్యక్తి. ఆయన గురించి మెయిన్గా ఎందుకంటే షేర్ చేసుకోవాల్సింది మన ఇండస్ట్రీ. ఆయన అడుగుజాడల్లో ఎంతోమంది చూసొచ్చున్నాం. మా చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇంట్లో ఎప్పుడండి మాకు చెన్నైలో ఫస్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి బాగా తెలుసు. ఎప్పుడు వారి ఇంటి బయట 200-300 మంది జనాలు నిలబడుతూ ఉంటారండి. ఆకలి నా ఇంటికి వస్తే ఆకలి తీరకుండా వెళ్ళిన వాళ్ళు లేరు అక్కడ. అంత గొప్ప వ్యక్తి ఆయన కుటుంబం. ఈరోజు ఆయన మనతో లేరు, కానీ ఆయన చేసిన సినిమాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మంచి విషయాలు కలకాలం నిలిచుండిపోతాయి. ఆయన ఎప్పటికీ మనలో ఉంటాడు, మనతో పాటే ఉంటాడు సినిమా ద్వారా. అండ్ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యాన్స్కి, ఆయన లవ్డ్ వన్స్కి, ప్రతి ఒక్కరికి మై కండోలెన్సెస్. ఆయన ఆత్మ శాంతించాలని ఆ శివుడిని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. కౌశల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ప్లీజ్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్ గారికి, స్టంట్ డైరెక్టర్కి, అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్ ఆఫ్ ది ఫిలిం, ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, ఎక్సైటింగ్గా. అండ్ 30వ తారీఖున డిసెంబర్ రిలీజ్ అవుతుంది 2023. సో ఎండింగ్ ద న్యూ ఇయర్ విత్ బ్యాంగ్. సూపర్. కొత్త సంవత్సరం ఈ ఇయర్ ఎండింగ్లో సూపర్ హిట్ ఇచ్చి, సూపర్ హిట్తో పాటు కొత్త ఇయర్ ఎంటర్ అవ్వాలన్న దేవుడిని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి. అండ్ కౌశల్ గురించి ఎప్పుడైతే తెలుసు, చాలాసార్లు మేము కలుస్తూ ఉన్నాము.
అండ్ ముఖ్యంగా ఆయన ఫేమస్ ఆయన ఆర్మీ, ఆయన జోలికి వెళ్ళకూడదు, వెళ్తే పెద్ద ఆర్మీ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ నాట్ ఈజీ. అంచులంచులుగా సొంతంగా పైకి వచ్చి అండ్ ఎంతమంది క్రేజ్ సంపాదించుకొని ఒక బిగ్ బాస్ అంటూ షోలో గెలిచి అండ్ అతని గురించి ఆయన గురించి చెప్పాలంటే he never gave up. And ప్రతి ఒక్కరికి ఆయన he also struggled a lot and it's not easy. అండ్ ఏ చెట్టుకి ఆ గాలి ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ చెట్టుకి ఆ గాలి అలా కొడుతూ ఉంటుంది అందరికీ. కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చేస్తుంది అనమాట ఇండస్ట్రీ. దేవుడు ఎలాగ అందరికి ఇస్తారో ఇండస్ట్రీ కూడా అలాగే ఇస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్రీ చేస్తారు అనుకుంటాను నాతో అది. అండ్ సార్ 100 సినిమాలు తీశారు, ఆయన 100% అగ్రీ చేస్తారు అనుకుంటాను. సో అండ్ ఇలాగా ఏ కష్టానికాల నష్టానికాల చూడకుండా ముందుకి కదులుతూ రావాలి, కష్టపడుతూ ముందుకు రావాలి, డెఫినెట్గా ఒక రోజు నిలబడతారు అనే ఒక ఉదాహరణే మన కౌశల్. ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఇంకా ఎన్నో హైట్స్కి వెళ్ళాలని నాకు భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ నా బ్రదర్ అది ప్రతి ఒక్కరు వచ్చినందుకు లవ్ యూ, గుడ్ టు సీ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా గొప్ప హిట్ అవ్వాలి, హిప్పే పూరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్